హాయ్ అండి. ఒక బ్యూటిఫుల్ విలేజ్కి అయితే ఎంటర్ అయ్యాను. ఆ గీదలు, చావలు, పేడ అవన్నీ చూడండి. పాపం వర్షాకాలం చాలా ఇబ్బంది పడతారు గీదల దగ్గర పనిచేసే వాళ్ళు. అలానే ఇది కుంకుడుగా చెట్టు. ఇంకొక చోట క్లియర్గా చూపిస్తాం. ఆ కొబ్బరి చెట్లు, ఆకాశం అదంతా చూడండి ఎంత అందంగా ఉందో. నాకైతే చాలా వండర్గా అనిపించింది. నెక్స్ట్ ఇది ఒక పెద్ద మీరు ఇవన్నీ చూసుకుంటారా ఇక్కడ? పెద్ద ప్లేస్. ఈ ఊరేనా మీది? ఆయన ఈ స్థలం అంతా తీసుకుని ఇవేంటి కోడి పిల్లలు ఎలా పెట్టారంట. అంటే ఓన్లీ నాటుకోళ్ళు అవి మాత్రమేనంట. సో నేను ఒకసారి చూడొచ్చానంటే ఇంకా అయితే రమ్మన్నాడు. చాలా చాలా నాకు తెలిసి ఒక 20 సెంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది చూస్తే ఇక్కడ పెట్టుకున్నారా? చాలా పెద్దగా పెట్టారు. వేరే ప్లేస్లో ఉంటారంట. ఓన్లీ ఒక 5 ఇయర్స్ అయిందంట స్టార్ట్ చేసి. అడిగైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. చాలా చక్కగా అనిపించింది నాకైతే. ఇవన్నీ ఇవి నాటుకోళ్ళు అలాగా అన్నీ కలిపి ఎంత అందంగా ఉన్నాయి. ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇలా? వీళ్ళకి కాపలాదారులు ఫ్యామిలీని పెట్టేసినట్టున్నారు దాంట్లో. ఇంక వాళ్ళు డే అండ్ నైట్ హస్బెండ్ వైఫ్ ఉండి చూసుకుంటూ ఉంటారంట. నాకైతే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. మీరు ఇక్కడే ఉంటారు ఇక? ఉంది. తల్లి పిల్లలు వాటి హౌస్ అంతేనా? అదే 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 దేని రూమ్ దాందే వచ్చినాయి. నేనైతే కోళ్ళ ఫారాలు తెలుసు కానీ ఇలా నాటుకోళ్ళని ఇంత పెద్ద పెద్ద వాటిలో చేస్తారని అయితే నాకు తెలియదు. ఈ లోపు ఒక మంది సండే కదా ఎక్కడికి వెళ్తున్నారు కనిపించింది. సరే హౌస్ అయినా చూద్దాం లోపలికి వెళ్ళి అని చెప్పేసి అయితే వెళ్ళాను. అక్కడ కూడా కోతులు కనిపించాయి. చూడండి ఒక ఊరిలో 3 చెరువులు ఉన్నాయి. నిజంగా ఇది ఒక పెద్ద చెరువు. ఎంత పెద్దగా ఉందండి. నాకైతే చాలా భలే అనిపించింది. ఏదో నదికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. జస్ట్ కాళ్ళు వరకు వాష్ చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే ఒక 5 మినిట్స్ స్టార్ట్ అయ్యింది. పల్లెటూరులో మనకు తెలియదు కాపుతలు, ఎల్లగళ్ళు, గీదలు. ఆ రోడ్డు మాత్రం చాలా అధ్వానంగా ఉంది. పాపం నిజంగా ఎలా వెళ్తున్నారు కానీ అక్కడ వాళ్ళు. ఒక చెట్టుకు చూడండి ఎన్ని పూలు పూయించిందో ఆ దేవత. చక్కగాను ఒక చెట్టు అంటే పూలే ఉన్నాయండి. వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ ఈ ఇంట్లోకి అయితే ఎంటర్ అయ్యాను. చాలా పెద్ద మండువా వెళ్ళి టైప్లో కనిపించింది నాకు. సో పూలే కూడా చక్కగా పూయించుకున్నారు. వాళ్ళు చూడండి పాత హౌస్కే న్యూ మోడర్న్ టైప్లో ఏసీ బాక్స్ తడవకుండా అలా పెట్టుకున్నారు. చాలా పెద్ద కాంపౌండ్ అనమాట. చాలా బాగుంది. ఈ ఇంటి మొత్తం శుభ్రం చేయడానికి కానీ బయట వాకిళ్ళకి గేదెలు ఇవన్నీ శుభ్రం చేయడానికి అదే కాంపౌండ్లోనే వాళ్ళు మనుషులను అయితే పెట్టినట్టున్నారు. ఫ్యామిలీస్ని ఒక 1 or 2 ఫ్యామిలీస్ ఉన్నట్టున్నాయి. వాళ్ళు దూరంగా ఉండి అక్కడ అదే ఆ చావిట్లో అట్లా ఉంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఇవన్నీ శుభ్రాలు చేస్తూ ఉంటారంట. నేను అడిగితే చెప్పారు. సో వాళ్ళు ఉన్నారమ్మా లోపలికి వెళ్ళండి అన్నారు. బట్ సరే చూశాను. ఎక్కడ అన్ని డోర్స్ క్లోజ్ చేశాను. నేను బయట నుంచి వెళ్ళిపోతుంటే ఒక పెద్ద ఆవిడైతే కనిపించారు. సో ఆవిడతో 1 or 2 మినిట్స్ అయితే మాట్లాడాను. ఇది వంటిల్లు చూడండి సపరేట్గా పెట్టారు. వంటిల్లు సపరేట్ ఇల్లు అనమాట. హౌస్తో సంబంధం లేదు. ఆయన అవునమ్మా. చాలా బాగుంది మీ ఇల్లు అయితే. చాలా ప్రశాంతంగా కూడా చాలా చక్కగా వేసుకున్నారు. వాళ్ళు పాలేరు పని చేసుకుంటూ ఉంటారు. చాలా ఎక్సలెంట్గా ఎంత ప్రశాంతం ఎంత మంది చేయాలో ఇల్లు అసలు. అమ్మతో అయితే ఒక 10 నిమిషాలు మాట్లాడి మళ్ళీ వస్తానని చెప్పాను. బయటకు వస్తే పాల దొడ్లోనే పూలైతే కనిపించింది. చాలా అందంగా ఉన్నాయి. మరి ఏం పూలో నాకైతే తెలియలేదు. మంచి సువాసన. ఇది కుంకుడుగా చెట్టు. పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి. అవి బాగా ఎండిపోయిన తర్వాత మనం వాటిని కొట్టుకుని చేసుకుంటాం అనమాట. నియర్ బై ఏదో టెంపుల్ కూడా ఉంటే లోపలికి వెళ్ళి విజిట్ చేశాను. నా నీడని నేనే చూసుకోవటం నాకు ఇష్టం అనమాట యాక్చువల్గా. సో నీడని నేను చూసుకుంటూ నేనైతే కొంత లెక్క అలా వాక్ చేస్తూ ఉన్నాను. చుట్టూ చేలు పచ్చదనం చాలా అందంగా అనిపించింది. సో అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ నడుస్తూ ఉన్నాను అనమాట. అంటే పొల్యూషన్ లేని గాలి అనమాట. స్వచ్ఛమైన గాలి చాలా బాగుంటుంది. ఆ ఏరియా చూడండి ఏదో ఎక్కడో ఉన్నట్టు అనిపించింది.
ఎంత పీస్ఫుల్గా చక్కగా ఎంత ఉందో. నాకైతే ఒక 5 మినిట్స్ అలా చూస్తూ ఉండిపోయాను. ఇంకా చాలే అంటే రిటర్న్ అయితే అయిపోయాను. థ్యాంక్